జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాస్తం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వచ్చస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. ధనుసు రాశి వారికి ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారికి గురువు ఇప్పుడు 8వ తారీఖు అక్టోబర్ ఈ గురువు అనేది మారడం జరుగుతా ఉంది. అయితే ఎక్కడికెక్కడ మారుతున్నారంటే కనుక మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం జరుగుతుంది. 45 రోజుల పాటు ఈ కర్కాటక రాశిలోనే గురువు సంచారం చేస్తూ ఉంటారు. అలానే ఈ డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి ఈ గురువు వలన ధనుసు రాశి వారికి ఎలాంటి యోగాలు వస్తాయి, అలానే ధనుసు రాశి వారికి ఏదైనా ఉపయోగం ఉంటుందా ఒకసారి మనం పరిశీలన చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మిథున రాశికి వెళ్తాడు. కాబట్టి మిథున రాశి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే ఉంటుందంటే అప్పటికి మళ్ళీ మనం వేరే గ్రహాలు కూడా మార్పిడి చెందుతాయి. అందులో ఒకటి బుధుడు, రెండోది శుక్రుడు, మూడోది కుజుడు కూడా మార్పు అనేది చెందుతారు. దానితో ముందు మనము గురువు గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు ఎలాంటి ప్రయోజనం దొరుకుతాయి అంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లో ప్రమోషన్స్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లో వెసులుబాట్లు, అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లో ఇంక్రిమెంట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క రాశి వారికి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ ఫీల్ అనేది కొంతవరకు తగ్గుతుంది. అంటే ఏ రాశి వారికి పనికి రాకపోయినా గురు బలం అనేది ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువుతో సంబంధించినటువంటి యోగం కాబట్టి ఈ యొక్క ఎవరికైనా సరే గురువు యొక్క దశలు అలాగే శుక్రుడు యొక్క దశలు నడిచేటువంటి ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారికి కూడా అద్భుతమైన యోగాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే 16 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల లోపు వచ్చేటువంటి యోగాలు ఇవి. ఏది దశలు ఏదైతే శుక్రుడు గురువు అని చెప్పాను కదా, ఈ దశలు ఈ రాశిలో పుట్టిన వారికి ఈ యొక్క ఏజ్ లో రావడం సహజంగా వస్తాయి. కాబట్టి అలానే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లోను, ఫైనాన్స్ సెక్టార్ లోను, ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ, అలానే విదేశీ ప్రయాణాల్లోనూ, మరొకటి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు ఏంటంటే కనుక వారికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎప్పుడైతే ముందు ఏదో గుడ్డిలో నెలలాగా పెళ్లి ఒకసారి అయి ఉండొచ్చు, వారికి కూడా అక్కడికైనా విరాకులైనా కోర్టు వరకు వెళ్ళినా అక్కడైనా గొడవలైనా కూడా వారు మళ్ళీ మీ వద్దకు రావడం లేదా అతను తల్లిదండ్రులు చేసుకొని మీకు ఒక క్లారిటీ ఇచ్చేసి
మళ్ళీ మీరు వేరే సంబంధం వైపు వెళ్ళడమా అనేది కూడా ఈ 45 రోజుల్లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఆ మంచి తరుణం అనేది మీ వరకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. అక్టోబర్ 18 తర్వాత డిసెంబర్ 5 తారీఖు లోపు 2025 సంవత్సరం ఇది మిస్ అయిందా అంటే కనుక 2వ సంవత్సరం అంటే మనకి రానున్నటువంటి 2026 సంవత్సరంలో మళ్ళీ ఇలాంటి అదృష్టం ఉంటుంది. గురువు మానడు కానీ అదృష్టం ఉంటుంది. ఎట్లా అంటే కనుక మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు లోపున మళ్ళీ ఇలాంటి అదృష్టం మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ టర్మ్ అని చెప్పొచ్చు. మీకు ఈ ఫస్ట్ ధరలోనే మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఏది పెళ్లికి సంబంధించిన విషయాల్లో విడాకులు చూస్తున్నటువంటి సందర్భంలో అలానే మీకు అందరూ కూడా మంచి జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధనుసు రాశి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చేటువంటి అదృష్టం మీకు వస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే ఇంకా గురువు మీకు బాగా వేధించాలి అనుకుంటే కనుక గురువుకి సంబంధించినటువంటి పరిహారం ఒకటి చేసుకోవాలి. అలానే మీకు ఓ బృహస్పతి అయిన నమః ఇది ఒక బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 115 సార్లు మీరు పారాయణం చేసినట్లయితే చేతులు బనానాస్ కానీ ఏదైనా మోసంగి కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతిలో పెట్టుకొని కొన్ని రకాలుగా ఈ ఒక మంత్రాన్ని జపం చేసి మీకు ఆ ఏదైతే చేతిలో పెట్టుకుంటారో అవి మీరు భుజించవచ్చు. తినేవి మాత్రమే. అయితే దాని తర్వాత మీకు ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. ఈ రెమెడీ ఏ రంగంలో ఉన్నవారైనా ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా చేయడం ద్వారా మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రాప్తిగా నిలిపి అలాంటి గురువుకు సంబంధించిన యోగం కూడా మీకు యోగిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురువు ఇప్పుడు కర్కట రాశి వారికి మంచి జరుగుతుంది. మరి ఒకసారి మిథున రాశికి వచ్చిన కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం.